సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ఇంకా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అవ్వాతాతలకు ప్రతి నెల ఇచ్చే పింఛన్ పరిమితిని 3,000 రూపాయల పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఏపీ సచివాలయం నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. 45 ఎజెండా అంశాలపైన ఈరోజు కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఆరోగ్య సురక్ష ఫేజ్ 2కి సంబంధించి మొట్టమొదటి అంశంగా కేబినెట్లో చర్చిస్తూ ఉన్నారు. 25 లక్షల వరకు ఉన్నటువంటి పరిధిని పెంచాలి. ఆరోగ్యశ్రీకి సంబంధించి 25 లక్షల రూపాయలు విలువైనటువంటి ప్రొసీజర్స్ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చేటువంటి అంశంపైన కేబినెట్ ఆమోదించి నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో పాటుగా పెన్షన్ల పెంపుకి సంబంధించి వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రస్తుతం ఏదైతే ప్రతి నెల 2,750 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తుందో దాన్ని 3,000 రూపాయలకి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు కేబినెట్లో ఆ అంశానికి సంబంధించి ఆమోదం తెలుపబోతా ఉన్నారు. జనవరి 1వ తేదీ పెన్షన్ 3,000 రూపాయలను పంపిణీ చేయబోతుంది. సో దీనికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా అదే జనవరి నెలలో వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా ఈ రెండింటికి సంబంధించి అమలుకు సంబంధించి జనవరి 10 నుండి ఆ చేయూత, జనవరి 20 నుండి ఆసరా అమలు చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేబినెట్ ఈరోజు చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది. ఆసరా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏదైతే రుణమాఫీ ఉందో 4 విడతల్లో చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పటికే 3 విడతలు చెల్లింపులు జరిగి 4వ విడత చెల్లింపులు జనవరిలో చేయబోతారు. దీనికి ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా చేయూతకి సంబంధించి కూడా ఈ ఏడాది విడుదల చేసిన నిధులకు సంబంధించి కూడా ఈ 2 పథకాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా తుఫాన్ ఏదైతే మిగ్జాము ఆ తుఫాన్కు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయాన్ని, అదేవిధంగా పరిహారంతో పాటుగా రైతులకు జరిగినటువంటి నష్టం, దానికి ఎటువంటి నష్టపరిహారం అందించాలి, ఏ విధంగా రైతులు ఆ నష్టమైన పంటలను ఏ విధంగా కొనుగోలు చేయాలి అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతోపాటు విశాఖ మెట్రో రైలు, విశాఖపట్నం సిటీకి సంబంధించి మెట్రో రైలు ప్రాజెక్టు డిపిఆర్ని పైన కూడా ఈరోజు కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది. వీటన్నిటితో పాటుగా 40 పలు సంస్థలకు సంబంధించి భూములు కేటాయింపు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి 350 డాక్టర్ వైద్యుల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. రాష్ట్రంలో 7 ఆసుపత్రుల్లో ఆంకాలజీ సెక్షన్స్ ఏవైతే పెట్టబోతున్నారు, ప్రధానంగా క్యాన్సర్కి చికిత్స అందించేటువంటి సదుపాయం అందుబాటులో, వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నారు. 7 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఆంకాలజీ విభాగాలు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి నిర్వహించబోతుంది. మండల స్థాయి, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజల్లో ప్రధానంగా క్రీడా స్ఫూర్తిని, మరొక వైపు ఆరోగ్యం పట్ల ఆ శ్రద్ధను పెంచేందుకు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకు సంబంధించి కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది. మొత్తం 45 ఎజెండా అంశాలపైన కేబినెట్ ఈరోజు చర్చించి ఆమోదం తెలుపనుంది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.